మండలంలోని పింప్రి గ్రామానికి చెందిన అనమల సాయనను నేను పింప్రి మాజీ ఎంపీటీసీని. ప్రస్తుతం వీడీసీకి నాకు భూమి విషయంలో తగాదా జరుగుతున్నది. అట్టి విషయంలో వీడీసీ వారు అన్యాయంగా ఎంటర్ అయి నన్ను గ్రామంలో బహిష్కరణ చేయడం జరిగింది. ఆ బహిష్కరణ కొనసాగుతుండగానే వాళ్ళ ఒత్తిడికి భూమి రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి ఒత్తిడి చేయడం వల్ల గ్రామంలో ఎవరు సహకరించకపోవడం వల్ల ఈ మధ్యనే మా నాన్నగారు చనిపోవడం జరిగింది. ఆ అంత్యక్రియలకు గ్రామస్తులు ఎవ్వరు కూడా సహకరించకపోగా మా బంధువులు అంత్యక్రియల కార్యక్రమాలు పనులు చేసే సమయంలో వీడీసీ వారు మా బంధువులను ఆటంకం కలిగేటట్లు కొందరు వ్యక్తులను పంపించి అక్కడ ఆటంకం కలిగించినారు. మేము భయభ్రాంతులకు గురై 100 కాల్ చేసి పోలీస్ బందోబస్తు మధ్యన మా నాన్నగారి యొక్క అంత్యక్రియలను చేసుకోవడం జరిగింది. దీనిలో మీడియా మిత్రులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ సంఘటన ఆర్మూర్ ప్రాంత నాయకులందరికీ కూడా తెలుసు. నేటి వరకు కూడా నాకు గ్రామ బహిష్కరణ కొనసాగుతూనే ఉన్నది. అయితే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసినాం అని చెప్పగానే ఇక్కడ ఉన్న ఆఫీసర్ ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ చేసి 90 రోజులు కావస్తున్న ఇరువారకు కూడా దాన్ని ఛార్జ్ షీట్ వేయకపోవడంలో అంతరమేమో మాకేం అర్థం కాలేదు. స్థానిక సిఐ గారు వీడీసీ వారితో స్నేహహస్తాన్ని కొనసాగించడంలో నాకు అంతుపట్టడం లేదు. ఇటు విషయాన్ని నేను సిపి గారిని 2 సార్లు కలిసి విన్నవించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఏసీపీ గారికి చెప్పడం జరిగింది, మీరు ఏసీపీ గారినే కలవండి, మీకు సానుకూల నిర్ణయం జరుగుతుందని. ఏసీపీ గారు కూడా పలుమార్లు ఆర్మూర్ సిఐ గారికి చెప్పడం జరిగింది, ఆ ఫైల్ పంపించండి అని చెప్పేసి. అయినా కానీ స్థానిక సిఐ గారు నాపై దురుసుగా ప్రవర్తిస్తూ ఛార్జ్ షీట్ వేయడం లేదు. నాతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చిన వారికి కూడా ఏదైనా కంప్లైంట్ ఇస్తే పిటిషన్ నెంబర్ కూడా ఇవ్వడు. మీ పత్రికా సోదరులందరికీ కూడా తెలుసు. ఈ ఆర్మూర్ పిఎస్ లో ఏ ఫిర్యాదుదారుకి కూడా సరైన న్యాయం జరుగుతలేదు. ఉన్నతాధికారులకు కూడా తెలుసు. చాలా మంది ఇక్కడ న్యాయం జరగక సిపి గారిని సంప్రదించడం జరుగుతుంది. ఇదిలా జరగదు ఉండగానే వీడీసీ వారు ఏసీపీ వారి సూచన మేరకు ఒకరోజు రావడం జరిగింది. పిఎస్ వచ్చిన సందర్భంలో మేము అన్ని క్లియర్ చేస్తామని చెప్పేసి అనకుండా నన్ను వీడీసీలోకి పిలిచడం జరిగింది. మేము మా మీద ఎందుకు కేసు పెట్టినాం అంటే నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి నేను చెప్పిన. వాళ్ళు స్టేషన్లో వచ్చి మాట్లాడలేదని వేరే ప్రతినిధులను పంపి వాళ్ళు ఊర్లోనే ఉండిపోవడం జరుగుతుంది. తీరా పిప్రి గ్రామ పంచాయతీ ఎలక్షన్ నోటిఫికేషన్లో ఎస్సీ జనరల్ గా కేటాయించడం జరిగింది. దానికి ఎస్సీనైనా నేను నామినేషన్ వేయడం జరిగింది. ఈ విషయంలోనైనా నాకు ఊరు సహకరిస్తుందేమో అని చెప్పేసి వీడీసీ సభ్యులను పిలిచి అడగగా వారు మేము క్లియర్ చేస్తాం అని పోలీసు వారికి సూచన చేసి ఏం నిర్ణయం తీసుకోకపోగా వీడీసీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సోమ భూమారెడ్డి అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా ఆయన వీడీసీని శాసిస్తూనే ఉన్నాడు. ఆయన నా ప్రత్యర్థులైన బందెల కిరణ్, బేల్దారి అశోక్లను ఇద్దరిని కూడా తీసుకెళ్లి ఆర్మూర్ ప్రాంత కాంగ్రెస్ నాయకులకు దగ్గర ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. ఆ డిమాండ్ ఏంటంటే మాజీ ఎంపీటీసీ సాయన్న నామినేషన్ విత్డ్రా చేసుకుంటే గ్రామంలో ఎలక్షన్ ఏకగ్రీవం చేస్తాం. దీని ద్వారా
మా ఇద్దరిలో ఎవరిని సర్పంచ్ అయినా మేము ఒప్పుకుంటాం. సాయన్నకు ఉన్న గ్రామంలో బహిష్కరణను ఎత్తివేస్తాం, ఆయనకు జరిగిన ఆర్థిక జరిమానా విధించిన డబ్బులు ఇస్తామని ప్రపోజల్స్ నా మిత్రుల ద్వారా నాకు ఒత్తిడి చేయడం జరిగింది. కానీ రాజ్యాంగాన్ని నేను ఎప్పుడు కూడా ఉల్లంఘించకుండా ఈరోజు ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ గాని, జిల్లా కలెక్టర్ గాని, సిపి గారు గాని, సబ్ కలెక్టర్ గాని వారి దృష్టికి మీ పత్రికా సోదరు ద్వారా నేను తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, రాజ్యాంగం ప్రకారం నేను పోటీలో నిలవడం జరిగింది, విత్డ్రా చేసుకోకపోవడం జరిగింది. కాబట్టి మా నాన్న గారి అంత్యక్రియలు జరిగిన రోజే గ్రామంలో అల్లరి మూకలు మా ఇంటిపై దాడి చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా నాకు అందుబాటులో ఉంది. కాబట్టి ఎలక్షన్ రోజు ప్రచారం చేయనిస్తలేరు. గ్రామంలో శాంతియుత వాతావరణం లేనందున పిప్రి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికను వాయిదా వేసి రద్దు చేసి శాంతియుత వాతావరణం నెలకొన్న తర్వాతనే నిర్వహించాలని మిత్రులు పత్రికా సోదరుల ద్వారా నేను ఎలక్షన్ కమిషన్ను, జిల్లా కలెక్టర్ను, సబ్ కలెక్టర్ను, సిపి గారిని, ఏసీపీ గారిని మీ ద్వారా మనవి చేస్తున్నాను.